హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డియర్ అంజలి. నేను మీ అంజలి మహానంద. ఇవాళ నామినేషన్స్ అయితే మామూలుగా లేవు. ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే వైల్డ్ యానిమల్స్ లాగా వైల్డ్ స్ట్రోమ్ వచ్చేసింది కదా, ఇప్పుడు ఇంకొక ఎత్తు అని చెప్పాలి. అండ్ మొత్తం హాల్ మొత్తం బెలూన్స్ పెట్టేసి అయేషాని అండ్ ఇమాన్యుయల్ని పంపించి అవి పోక్ చేసి అక్కడ దొరికిన వాళ్ళు కార్డ్స్ తీసుకురావాల్సి వస్తుంది. వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఎవరికి ఎన్ని కార్డ్స్ వచ్చాయి చూపించాలి. అయేషాకి 1 కార్డ్ ఏమో టూ ఎలిమినేషన్స్ అని వచ్చింది, 2 కార్డ్స్ 1 ఎలిమినేషన్ అని వచ్చింది 2 కార్డ్స్లలో. సో అలాగే ఇమాన్యుయల్కి 2 కార్డ్స్ 2 ఎలిమినేషన్స్, 3 కార్డ్స్ 1 ఎలిమినేషన్. సో వీళ్ళు ఎవరినైనా చూస్ చేసుకొని ఇవ్వచ్చు అనమాట కార్డ్స్. అవి ఇచ్చేసారు. ఇచ్చేసిన తర్వాత ఇవాళ రీతు అండ్ అయేషాకి మళ్ళీ ఫైట్ పడింది. తను డైరెక్ట్గా ఎలిమినేట్ చేయాలనుకుంది రీతుని. డైరెక్ట్గా అంటే ఫోమ్ యాజ్ యూజువల్ ఎప్పుడు మనం చూస్తూ ఉంటాం బిగ్ బాస్లో ఎలిమినేషన్స్ టైంలో, నామినేషన్స్ చేసే టైంలో ఫోమ్ ఎందుకు నామినేట్ చేస్తున్నామని. సో ఈసారి కూడా ఫోమ్ని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అయేషా రీతు మీద ఫోమ్ వేసి తను చెప్తుంది, నువ్వు చేసే విధానం నాకు నచ్చలేదని చెప్పబోతున్న టైంలో విషయం ఏంటంటే రీతు 1 నిమిషం అని చెప్పి ఫోమ్ తుడుచుకోవటానికి గ్యాప్ అడిగింది. ఏంటి నువ్వు వచ్చేవారు కాగలా అని చెప్పింది అయేషా. నీతో మాట్లాడాలంటే తుడుచుకోవాలి కదా అంది రీతు. అంటే లైవ్లో చూస్తే అర్థమవుతుంది అక్కడ ఎంతసేపు అయింది అనేది. బట్ ఎపిసోడ్కి వచ్చేసరికి నువ్వు వచ్చే వరకు నేను వెయిట్ చేయాలా అంది. మరి నీ మాటకి నేను సమాధానం చెప్పాలంటే మొత్తం ఫోమ్ అంతా ఉన్నప్పుడు ఆమె కరెక్ట్ ఇలా పూసింది. తన మొహం లైక్ నోరంతా ముక్కంతా మూసుకుపోయినట్టు అయింది. సో తను తుడుచుకోవాలనింది. ఇట్స్ నాట్ తప్పేం కాదు కదా, తుడుచుకోవాలి కదా, ఆగు అంది. ఆ తర్వాత అయేషా మాట్లాడే విధానం ఎలా ఉందంటే నేనే రైట్, నేనేది చెప్తే అదే కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడుతుంది ఈ అయేషా. నాకు డే 1 నుంచి కూడా ఫ్రాంక్గా చెప్పాలంటే ఆన్ ద స్టేజ్ ఏ రోజైతే తను ఎంటర్ అయిందో ఆ రోజు నుంచే నాకు నచ్చలా. ఏమో నాకు తెలియదు, నాకైతే ఆ పిల్ల నచ్చలా. తను మాట్లాడే విధానం అస్సలు నచ్చలా. అసలు ఎందుకు ఏం మాట్లాడుతుంది, ఓకేలే ఆమె మాట్లాడే విధానమే ఇదేనేమో, లోపలికి వచ్చాక బాగానే ఆడిద్దేమో. ప్రత్యేకంగా ఆల్రెడీ కన్నడ బిగ్ బాస్లో ఆడిన తర్వాత ఒక అమ్మాయిని తీసుకొచ్చారు అంటే ఈమె వల్ల అక్కడ సమ్ కంటెంట్ ఇచ్చుంటారేమో, అందుకే ఈ పిల్లని ఇక్కడికి తెచ్చుంటారేమో లైక్ టీఆర్పీ రేటింగ్ కోసం అని నేను అనుకున్నా. బట్ వచ్చిన తర్వాత డే 1 నుంచే మొదలైందండి గోల, పనికి మాలిన గోల, సంత. అసలు చిరాకంటే చాలా చిరాకేసేసింది, అంత గోలగా ఉంది. సో ఈమె రావడమే మనం చూసాము. ఫస్ట్ వీక్లో తనుజని టార్గెట్ చేసింది అండ్ ఈ వారం అయితే రీతుని టార్గెట్ చేసింది. ఏంటి అంటే నువ్వు జస్ట్ లవ్ చేయడానికి, కంటెంట్ ఇవ్వడానికి, తన ఇష్టం, అది తన వే ఆఫ్ గేమ్. అలాని తను ఒక మూల కూర్చుని పోవట్లేదు కదా. రీతు ద బెస్ట్ ఇస్తుంది. నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు ఉన్న కంటెస్టెంట్స్ అందరి మీద ఎవరు ద బెస్ట్ అమ్మాయిలతో పోల్చుకుంటే చాలా బాగా ఆడింది రీతు అనే చెప్పొచ్చు. తను చేసే కొన్ని పనులు చిరాకు తెప్పిస్తాయి, మాట్లాడే విధానం కాబట్టి కొంచెం కోపం వస్తుంది. బట్ ఎటున్న మాట అటు ఆడాలి అంటే రీతు అబ్బాయిలతో సమానంగా ఆడుతుంది అనేది నా ఇంటెన్షన్. నేను చెప్పింది రైట్ అయితే దయచేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా కంటెంట్ ఇంకా బాగుంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి కదా, ఇంకా మంచి అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో ఇది నా ఇంటెన్షన్. ఏంటి తను అంత బాగా ఆడుతుంది, ఈమెమి వారు ఇవ్వలేకపోయింది కదా బాల్స్. ఏదైతే ఫస్ట్ వీక్లో వాళ్ళు వచ్చిన తర్వాత నామినేషన్స్కి వాళ్ళు తీసుకోవాల్సిన బాల్ గౌరవ్ని అడిగి తీసుకుంది కదా, తను లాక్కోలేక ఆయాసం, అంటే అది హెల్త్ ఇష్యూ. నేను దాని గురించి కమెంట్ చేయాలనుకోవట్లేదు. ఆయాసం వచ్చేసి పక్కకి వెళ్ళిపోయి, అంటే లైవ్లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, ఎపిసోడ్లు ఇవ్వలేదు అంతలా. ఆయాసం వచ్చేసి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసి ఆ పిల్ల పక్కకి వెళ్ళిపోయి అందరూ కలిసి ఆడాలనుకున్నాం కదా. మరి ఇండివిజువాలిటీ ఎక్కడుంది తనకి? ఇండివిజువాలిటీ ఏది? ఓన్గా ఆడిందా? గ్రూప్ గేమే కదా. మీరు ఇక్కడ వచ్చి గ్రూప్ గేమ్స్ ఆడుతున్నారు అని చెప్పింది. ఎక్కడ తను ఆడింది గ్రూప్ గేమ్ కాదా? తనేమి ఒకరి హెల్ప్ తీసుకోలేదా? మళ్ళీ డ్రామా క్వీన్స్ చిన్నదానికి ఏడుస్తారు అని చెప్పి తనుజతో వీళ్ళతో చెప్పడం జరిగింది కదా. మరి మొన్న లాక్ తీయడానికి వెళ్ళినప్పుడు తను ఏమంటారు, అది కూడా ప్రాబ్లమే, హెల్త్ ప్రాబ్లమే. ఏం చెప్పాలన్నా ఇదొకటి అడ్డం వస్తుంది. తను కనపడకపోవడం వల్లనే తీయలేకపోయింది. మరి దానికి పడి ఏడ్చింది ఎందుకు? జస్ట్ ఒక్క టాస్కే కదా. ఆ ఒక్క టాస్క్కే అంత ఏడవాలా? అది నిజంగా ఏడ్చిందా మరి డ్రామానా? డ్రామా క్వీన్కే క్వీన్ లాగా జీజమ్మలా ఉంది అమ్మాయి. మరి దాన్ని ఏమనాలి? దాన్ని డ్రామా అనరా? తను కొట్టేసుకొని పడి అయిపోతున్నా కూడా మళ్ళీ మొదలుపెట్టి
మరి దాన్ని ఏమనాలి? అంటే ఒకరిది మందిది మంగళవారం, మనదేమో మనం దాకా వస్తే సోమవారమా? కాదు కదా. నువ్వు ద బెస్ట్ అయితే ఇంకొకరిని కమెంట్ చేయి. అంతకన్నా నువ్వు బాగా చేస్తే ఆ మాట మీద నువ్వు కమెంట్ చేయాలి. నువ్వే కాదు ఇంకొకరిని చెప్పడం ఏంటమ్మా? మళ్ళీ నామినేట్ చేసేటప్పుడు ఏంటే అని మాట్లాడుతుంది ఏంటి పిల్ల? ఏమో అది ఎవరు విన్నారో లేదో నాకైతే నచ్చలా. ఎంత నువ్వు ఏమంటారు హీట్ ఆఫ్ ద మూమెంట్ ఉన్నా కూడా కొంచెం మాటలు చూసుకోవాలి. ఎందుకంటే నువ్వు ఒక నేషనల్ టీవీ ఛానల్లో ఉన్నావు కాబట్టి ఆల్రెడీ బిగ్ బాస్ చూసి వచ్చావు, నీకు ఇదేం కొత్త కాదు. మరి అక్కడ కూడా ఇలానే ఆడింది. ఎందుకంటే 2-3 ఎపిసోడ్స్ నేను చూశాను. అక్కడ కూడా ఇదే గోల, ఇదే రోత. చూడండి ఎవరైనా ఆ కన్నడ సీజన్లో కూడా హౌస్ మేట్స్ అందరినీ అల్లాడిచ్చింది పిల్ల. అసలు మామూలుగా కాదు. ఎవరికి ఇష్టం లేని కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు అంటే అది అయాషానే చెప్తారు. సో అందుకే నామినేట్ చేసి ఎలిమినేట్ చేసి పంపించేశారు, తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. సో ఒకరికి చెప్పే ముందు నువ్వేంటని ఆలోచించుకోవాలి అనేదే నా ఇంటెన్షన్. నేను పర్సనల్గా ఏమి టార్గెట్ చేయట్లేదు. నువ్వేదైతే గేమ్ గురించి మాట్లాడావో అదే చెప్తున్నాను డియర్ అయాషా. సో నెక్స్ట్ వస్తే దివ్య వెళ్ళి సాయి శ్రీనివాస్ని నామినేట్ చేస్తూ నువ్వు ఏం మాట్లాడితే అదే కరెక్ట్ అనుకుంటావు, నువ్వు చెప్పిందే రైట్ అనుకుంటావు, నాకు అది నచ్చలే అంటే ఎక్కడ ప్రూఫ్ అన్నాడు. నేను అవన్నీ చెప్పదలుచుకోలేదు, నేను ఎక్కడ అనేది నాకు తెలుసు నీకు తెలుసు అన్నట్టుగా మాట్లాడింది. నువ్వు కదా వచ్చి ఫ్యామిలీ బాండింగ్ అని చెప్పేసి ఫ్యామిలీ అని చెప్పేసి ఒకరిని పంపించేసి అంటే ఇక్కడ ఒక డౌట్ అండి నాకు. దివ్య రావడం వల్ల భరణి గారు వెళ్ళిపోయారా, లేక తనుజ పక్కకు జరగడం వల్ల భరణి గారు వెళ్ళిపోయారా? నాకు ఇది ఒక పెద్ద డౌట్. తనుజ వల్ల భరణి గారు ఎలిమినేట్ అయ్యారా, లేక దివ్య వల్లే ఎలిమినేట్ అయ్యారా? భరణి గారు బాగానే ఆడారు, మరి ఎందుకు ఎలిమినేట్ అయ్యారు? అసలు ప్రాబ్లం ఏంటి? నాకైతే ఇప్పటికీ డౌటే. ఆయన ఆడిన ప్రతి గేమ్ మామూలుగా ఆడలేదు. ఫస్ట్ ఆడిన గేమ్ ఏదైతే కెప్టెన్సీ కంటెండర్లకు ఆడారో లైక్ కలర్ పూసుకొని, ఆ టైంలో రీతు చేసిన మిస్టేక్ వల్ల, రీతు చేసిన మిస్టేక్ కూడా కాదు, పార్షియాలిటీ వల్ల పవన్ అయితే కెప్టెన్ అయ్యాడు. ఓకే, సెకండ్ టైం కూడా పవన్ టగ్ ఆఫ్ వార్ ఇచ్చే కెప్టెన్ అయ్యాడు. ఓకే, బట్ భరణి గారు ఎక్కడ ఆడకుండా ఉన్నారు? ప్రతి గేమ్లో ఆడారు. దివ్య వచ్చిన టు బీ ఫ్రాంక్, దివ్య వచ్చిన తర్వాత ఆయన ఆడిన ప్రతి టాస్క్ విన్ అయ్యారు. ర్యాంకింగ్ బోర్డులో వీళ్ళే టాప్లో ఉన్నారు. మరి ఎలా భరణి గారు ఆడకుండా ఉన్నారు? చూడలేదా లాస్ట్ వీక్ ర్యాంకింగ్ బోర్డులో ఫస్ట్ టాప్లో ఉన్నది దివ్య అండ్ భరణి కదా. దివ్య వచ్చిన తర్వాత కదా వీళ్ళిద్దరు కలిసి ఆడిన ఆటల వల్లే కదా ఆ టాప్లో ఉన్నారు. మరి నాకు ఎలా జడ్జ్ చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. సో ఇది జరిగింది. నెక్స్ట్ రామ్ రాథోడ్ని రీతు నామినేట్ చేసింది. రామ్ రాథోడ్ని నువ్వు నాకు హౌస్లో కనపడట్లేదు అనగానే నాకు నిజంగా నవ్వు వచ్చింది. టప్పనేసాడు పంచోయమ్మ, ఇంత స్పీడ్గా వేసాడేంటి పిల్లోడు అనుకున్నా. కళ్ళు చెక్ చేయించుకోవాలేమో అని. రామ్ రాథోడ్ కనిపించట్లేదా? నువ్వు చూడట్లేదేమో. ఇందాక నిన్ను సపోర్ట్ చేశాను, బట్ ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఇస్తా. ఎందుకు అంటే నీకు కనిపించట్లేదు, మాకు కనిపిస్తున్నాడు. నువ్వు ఆయన్ని చూడట్లేదు, మేము చూస్తున్నాము. కాబట్టి అంటే మా పాయింట్ ఆఫ్ వ్యూలో మేము చెప్తున్నాము. మరి నీకు కనపడట్లేదు అంటే నువ్వు ఆయన్ని చూడట్లేదు అనేదే వాస్తవం అనొచ్చు. సో అండ్ ఇంకొకటి, అతను కెప్టెన్ నేను ఇలా ఉండుంటే నేను కెప్టెన్ అయ్యేవాడినే కాదు అంటే ఒక సపోర్ట్ వల్ల, అంటే అక్కడ ఖచ్చితంగా అక్కడ సపోర్ట్ వల్లే అవ్వాలనేది కదా టాస్క్. అక్కడ భరణి గారు డాన్స్ చేశారు, రెయిన్ డాన్స్. మరి అంతకుముందు నీకోసమే కదా చేసింది పవన్, నీకోసమే కదా డాన్స్ చేశాడు. నెక్స్ట్ భరణి గారు డాన్స్ చేసి రామ్ రాథోడ్ అన్నారు. మరి దాన్ని సపోర్ట్ అని ఎలా అంటారు? సపోర్ట్ అంటే ఏంటి? అక్కడ బిగ్ బాస్ టాస్క్ కాకుండా నీకు సపోర్ట్ చేస్తే అది సపోర్టు. ఒకరి కోసం ఫేవరిజం అనేది, అక్కడ టాస్కే ఒకరిని సపోర్ట్ చేయాలనేది. మరి దాని గురించి ఎందుకు నామినేషన్స్లో మరి ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడతారో నాకు అర్థం కాదు. ఎవరినో ఒకరిని నామినేట్ చేయాలి, పాయింట్స్ కరెక్ట్గా లేవు కాబట్టి ఏదో ఒకటి చెప్పి నామినేట్ చేసేస్తే తర్వాత అది మీకే రివర్స్ అవుతుంది. ఎందుకంటే పాయింట్ కరెక్ట్గా లేనప్పుడు అది రివర్స్ అయ్యి ప్రమాదం అయ్యే ఇది ఉంటుంది, ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి నామినేట్ చేసేటప్పుడు కాస్త చూసుకోవాలి. ఈ విషయం లోపలికి వెళ్ళి మనం చెప్పలేం కాబట్టి మనమే చెప్పుకుంటున్నాం విషయం అది. నెక్స్ట్ మన పచ్చళ్ళక్క రమ్య వచ్చి పచ్చడి ఎందుకే కారం ఎక్కువైంది అంటే
ఏమో నాకు తెలీదు అన్నట్టు ఏదో సామెత ఉందిలేండి, నాకు అది చెప్పడం రావట్లేదు. మరి ఈ పిల్లని చూస్తే ఏ విధంగా వీళ్ళు పచ్చళ్ళు పెట్టారో నాకు అర్థం కాదు. ఈ అంతకుముందు ఆమె మీద ఒక ఇంప్రెషన్ ఉండేది, ఎందుకంటే వాళ్ళ రీల్స్ లైక్ ఇన్స్టాస్, నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడట్లేదు, దయచేసి నన్ను క్షమించండి. రీల్స్ ఇన్స్టాస్ చూసినప్పుడు ఒక 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 ఇంప్రెషన్ ఉండేది, పిల్ల చాలా తెలివైన పిల్ల, చాలా స్ట్రాంగ్, చాలా ఇది అది అని ఒక ఫీలింగ్ ఉండేది. ఈ లోపలికి వెళ్ళిన తర్వాత పిచ్చిమాలోకంలా కనిపిస్తుంది ఆ పిల్ల నాకు. ఏ విధంగా చూసినా తను బాడీ ఫిట్నెస్ అంది, ఏ విధంగా చూసినా తను వర్కౌట్ చేసే బాడీయే కాదు. అండ్ ఏమో అబ్బా నాకు ఎలా మాట్లాడాలో తెలియట్లేదు. ఈ పిల్ల వచ్చి తనుజని నామినేట్ చేసింది. ఏంటి అంటే తనుజ ఒక డ్రామా క్వీన్ అంట, ప్రతిదానికి ఏడుస్తుందంట, ప్రతిదానికి అరుస్తుందంట, డ్రామా క్వీన్ అంట. వెంటనే తనుజ నేను డ్రామా క్వీన్నే, అవును అయితే ఏంటి అని అంది. అనగానే నువ్వు వాడే విధానం ఏమీ లేదు, నీకు ఆట కూడా రాదు, ఏదేదో మాట్లాడేస్తుంది. ఏం మాట్లాడుతున్నావు, నీ వయసు ఏంటి, నువ్వేంటి, వయసుకు తగ్గట్టు మాట్లాడు అంటే నీకు వయసు పెరిగింది కానీ బుర్ర పెరగలేదు అంది. దీనికి ఒళ్ళు పెరిగింది, ఇంకేం పెరగలేదు. మొన్న తినే తిండి చూస్తే నిజంగా జిమ్ చేసేవాళ్ళు, వర్కౌట్ చేసేవాళ్ళు ఎవ్వరు తినని తిండి తిందా పిల్ల. నిజంగా బిగ్ బాస్ తనకి ఏమంటారు ఫుడ్ పవర్ ఏదైతే ఇచ్చినప్పుడు తను కావాల్సింది నేను అనుకున్నా, నాకు పెద్దగా జిమ్ గురించి అంత నాలెడ్జ్ లేదు, వర్కౌట్స్ గురించి వాళ్ళు ఏం తింటారో, బట్ కొంచెం ఏదో దానికి సంబంధించిన గుడ్లు కావచ్చు, సమ్ ఇంగ్రీడియంట్స్ కావచ్చు, నట్స్ కావచ్చు, ఇలాంటివి అడుగుతుందేమో అనుకున్నాను నేను. ఈ పిల్ల ఏంటంటే మైసూరు బజ్జీ అనగానే నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ ఉన్నారు జిమ్ చేస్తారు, కనీసం ఆయిల్ ఫుడ్ టచ్ చేయడు అసలు. బయట అసలు ఇంట్లో చేస్తే ఏదో అరకొర అంతేగాని బయట నుంచి ఆయిల్ ఫుడ్డే టచ్ చేయరు. అలాంటిది పిల్ల అన్ని ఆర్డర్ చేసి అందులో ఐస్ క్రీమ్, అబ్బా హైలైట్ ఏంటంటే ఐస్ క్రీమ్, అది కూడా ఫ్యామిలీ ప్యాక్ అట, మోతిచూరు లడ్డూనో ఏమో అదంట. అసలు ఏమి జిమ్ అమ్మా నువ్వు, ఏమి వర్కౌట్ అమ్మా నువ్వు, ఇంతవరకు ఫిల్టర్లేసి జనాల్ని మోసం చేసావని క్లియర్గా అర్థమైపోతుంది. అక్కడ నీ స్ట్రక్చర్ ఒకలా ఉంది, అంటే నేను బాడీ షేమింగ్ చేయట్లేదు, ఒక క్లారిటీ అక్కడ ఒకలా ఉంది. వచ్చిన తర్వాత ఎట్లంటే గుండమ్మ కథలో సూర్యకాంతం గారు లాగా చుట్టేసుకొని అయ్యో అంత పెద్ద యాక్టర్తో నేను పోల్చానా, సూర్యకాంతం గారు ఇట్లా చీర చుట్టేసుకొని వస్తారు చూడు, అలా ఉంది అసలు జిమ్ బాడీ అంట. చెప్పే ముందు అవతల వాళ్ళు నమ్మేలా ఉండాలి ఏదైనా మనం చెప్పాము అంటే. సో ఈ నామినేషన్స్ చూస్తుంటే నాకు అసలు బుర్ర పాడు. ఇంకా ఉన్నాయి నామినేషన్స్, సో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం, ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది. సో ఇది ఫ్రెండ్స్, నిజంగా నా అప్డేట్స్ మీకు రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా అనిపిస్తే నేను చెప్పేది తప్పు అయినా రైట్ అయినా నాకు కాస్త తెలియజేయాలంటే ఖచ్చితంగా మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయాలి. థ్యాంక్ యూ.